రాజ్యాంగంలోని సెక్యులర్ను తొలగించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. లౌకిక తత్వానికి వ్యతిరేకంగా వక్ఫ్ ఓటు చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మహాత్మా జ్యోతిబాబులే 198వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించిన గొప్ప వ్యక్తుల్లో పూలే దంపతులు ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఇక దేశంలోని పేదలకు గూడు నీడు ఉపాధి కల్పించడంలో మోదీ సర్కారు విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు చాడా వెంకటరెడ్డి. ఎవరు జ్యోతిరావు పూలే? ఆయన పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, ఆయన ఏ రకమైనటువంటి ఉద్యమం బాట పట్టాడనేది నెవరేసుకుంటే ఆయన 1827లో పుట్టి మరి ఆనాడున్నటువంటి అణచివేతల వ్యతిరేకంగా ఆడున్నటువంటి వలస పాలన, ఇంకోవైపున రాత్రికి వ్యవస్థలో మగ్గి మనందరికీ కూడా తెలుసు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కులాలను నిచ్చెనబెట్టి ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఇంత పెద్ద మొత్తంలో ఉండవు. కేవలం మన దేశంలోనే కులాల నిచ్చెనబెట్లు, అలాగే మతాలు కూడా నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడు మరి అణచివేతలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే దొరతనం, మెడలు వంచి దొరతనాన్ని మరి వాళ్ళు మరి ఆవగించుకొని ఆకలింపు చేసుకొని అణచివేసే కుట్రలకు పాల్పడ్డారు. అప్పుడు మరి మహాత్మా గాంధీ పూలే ఆయనే మరొక ఈ ఉద్యమ సంస్కరణలకి